రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు చేసిన కుట్రపై సంచలన వీడియో బయటకు వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ 5గురు రౌడీ షీటర్లు మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తుంది. వైఎస్ వివేక హత్య తరహాలో శ్రీధర్ రెడ్డిని చంపాలని వైసీపీనే ఇందుకు కుట్ర చేసింది అని ఉంటుంది అని టీడీపీ అనుమానిస్తోంది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఏదో ఒక టికెట్ ఇస్తామని రౌడీ షీటర్లకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు టీడీపీ ఆరోపిస్తుంది. చూసుకోండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. చూసుకోండి. డబ్బు సమస్య చూసుకోండి. రానా కొడక వేస్టా కొడక వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. చూసుకోండి. డబ్బు సమస్య చూసుకోండి. రానా కొడక వేస్టా కొడక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు చేసిన కుట్రపై సంచలన వీడియో బయటకు వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ 5గురు రౌడీ షీటర్లు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తుంది. వైఎస్ వివేక హత్య తరహాలో శ్రీధర్ రెడ్డిని చంపాలని వైసీపీనే ఇందుకు కుట్ర చేసి ఉంటుందని టీడీపీ అనుమానిస్తోంది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఏదో ఒక టికెట్ ఇస్తామని రౌడీ షీటర్లకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ మహేష్ నాటి తెలుసుకుందాం. మహేష్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎట్లా అయినా హత్య చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి దీని వెనక ఎవరున్నారు, ఆ రౌడీ షీటర్ని ఎవరు ప్రేరేపించారు అనేది ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా బయటకు వచ్చాయా? నీలిమా, ప్రధానంగా చూస్తే ఆ వీడియోలో దాదాపు 5 మంది ఉన్నారు. వాళ్ళలో 3 జగదీష్, మహేష్, పక్కన వినీత్, వీళ్ళు 3 కూడా కరుడు కట్టిన రౌడీ షీటర్లు. ఈ జగదీష్ అనే వ్యక్తి శ్రీకాంత్, రౌడీ షీటర్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ముఖ్య అనుచరుడు, ఆయనకి ఫాలోవరు. వీళ్ళు మాట్లాడుకున్నారు మనం గమనించవచ్చు. డబ్బే డబ్బు అని చెప్పి శ్రీధర్ రెడ్డిని కానీ అందమందిస్తే హత్య చేస్తే డబ్బే డబ్బు వస్తుంది మనకి అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక పెద్ద భారీ కుట్రకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చేందుకు భారీ కుట్ర ప్లాన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ వీడియో దాదాపు 5 రోజుల కిందకే పోలీసులకు చేరింది. పోలీసులు దీన్ని గుర్తించారు. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపైన పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఎస్పీ కృష్ణకాంత్ వీడియో పైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ టార్గెట్ గా ఉన్నారు. అందువల్లే కోటంరెడ్డిని అంతమొందించాలి, హత్య చేయాలని చెప్పి ప్లాన్ చేసినట్లుగా టీడీపీ శ్రేణులు, కోటంరెడ్డి అనుచరులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. గతంలో కూడా అనేక మార్లు ఆయన పైన హత్య యత్నాలు జరిగాయి, కానీ త్రుట్లో తెప్పించుకోవడం జరిగింది. ప్రస్తుతం కూడా ఇప్పుడు రాజకీయంగా చూస్తే జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొద్దిగా దురుసుగా వ్యవహరించే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రధానంగా ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడ్డు తొలగిస్తే మిగిలిన వాళ్ళంతా కూడా ప్రాణాలకు భయపడి వాళ్ళు చెప్పినట్లుగా వినే అవకాశాలు ఉన్నాయి. పార్టీని బాగా బలహీనపరిచే అవకాశం ఉంది. గతంలో 2019 ఎన్నికలు చూసుకుంటే 10కి 10 సీట్లు కూడా వైసీపీ గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కంచుకోట వైసీపీ కంచుకోటగా ఉండేది. కానీ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆ కంచుకోట బదులైపోయింది. 10కి 10 కూడా టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇప్పుడు టీడీపీని దెబ్బ కొట్టాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చాలి, అంతమొందించాలనే ప్లాన్ చేశారు. అందుకే అని చెప్పి చెప్పుకొస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ శ్రీకాంత్, అరుణ, వీళ్ళ కింద రౌడీ గ్యాంగులు, వాళ్ళ కింద మళ్ళీ పిల్ల రౌడీ గ్యాంగులు, ఇలా ఒక పెద్ద నెట్వర్క్ నే వాళ్ళు స్థాపించినటువంటి పరిస్థితి. వైసీపీ హయాంలో అరుణ ఒక వైసీపీ మహిళా నేతగా కూడా వ్యవహరించింది. అనేక సార్లు ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. టీడీపీ నేతలను తీవ్రస్థాయిలో దుర్భాషలాడడం జరిగింది. వీళ్ళంతా ఒక పథకం ప్రకారమే ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పెద్ద మొత్తాల్లో కోట్లాది రూపాయల డబ్బులు, అలాగే
రాబోయే ఎన్నికల్లో గూడూరు సూలూరుపేట ఈ 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఇస్తామని ఆశ చూపారు. అందువల్లే ఈ ఎవరైతే రౌడీ షీటర్లు జగదీష్, మహేష్ ఉన్నారో, పక్కన వినీత్ ఉన్నారో, వీళ్ళంతా కూడా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి హత్యకి ప్లాన్ చేశారని చెప్పి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. దీని వెనక పెద్ద వైసీపీ పెద్దలున్నారు. అలాగే వాళ్ళ ద్వారానే ఈ ప్లాన్ అంతా కూడా జరిగింది. వైఎస్ వివేక హత్య ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా కోటంరెడ్డిని అంతమొందించి టీడీపీ వాళ్ళ పైన ఇతరుల పైన తోసేదానికి ప్రయత్నాలు జరిగి ఉండేవి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అంతమొందించాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్ అలాగే అరుణ వ్యవహారాలు, వాళ్ళు చేసినటువంటి నేరాలు జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అరుణాని నిన్నటి రోజున ఒంగోలు జైలు నుంచి పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది, కస్టడీ తీసుకోవడం జరిగింది.